ముందుకు వెళ్ళే మునుపు మన మధ్యలో ఉన్న బిబు గారు మరియు వారి బృందం ఒక పాట పాడి మనకి వినిపిస్తారు. థ్యాంక్ యూ అన్న. ఈ సమయంలో తదుపరి కార్యక్రమాన్ని పాస్టర్ గారు మరియు సహోదరులు థామస్ గారికి అప్పగిస్తున్నాను. మన మధ్యలో నూతన వధువులుగా జత పరచబడబోతున్న యశ్వంత్ కుమార్, సహోదరి రాజేశ్వరి మరి దేవుని సమక్షంలో క్రైస్తవ వివాహ పద్ధతిలో వారు జతపరచబడబోతున్నారు. నూతన వధువులుగా మార్చబడబోతున్నారు. ఈ సందర్భంలో కూడి వచ్చిన దైవజనులు, ఈ వివాహాన్ని నడిపిస్తున్న దైవజనులు, వాక్యం అందించిన దైవజనులు, అదేవిధంగా బ్రదర్ బీబు, ఇరుపక్షాల ఆత్మీయులు, బంధువులు, దైవ సేవకులు వారందరిని బట్టి దేవుని స్తుతిస్తూ చిన్న ప్రార్థనతో మనం ఈ ముందున్న కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముఖ్యంగా యశ్వంత్ కుమార్ మరియు సహోదరి రాజేశ్వరి వారు కూడా నా ప్రార్థన అనంతరం దేవుడు వారి జీవితాలను ఎలా జతపరచు ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడో, దేవుడు వారి పట్ల జరిగించి ఆ విధంగా తన ప్రణాళిక ప్రకారం వారిని కట్టనే ఉన్నాడో దాన్ని బట్టి వారిద్దరు కూడా వారు పర్సనల్ వర్షిప్, వ్యక్తిగత ఆరాధనలు నడిపిస్తారు. దానికంటే ముందుగా ప్రార్థనలో మనమందరం ఏకీభవిస్తాం. ప్రభు సహాయం కోరుకుందాం. ఇంతవరకు వాక్యం విన్నాం. ఈ వివాహమునకు కర్త దేవుడు, వివాహ వ్యవస్థను సృష్టించినది దేవుడు. ఇది మానవుని ఆలోచనలో నుండి పుట్టినది కాదు. అందుకొరకే ఈరోజున మనం ఆ సృష్టికర్త అయిన దేవుని సహాయం కోరుకుందాం. ప్రభు యొక్క కృపను ఆశ్రయించుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడమైన మా తండ్రి, యశ్వంత్ కుమార్, రాజేశ్వరి యవన బిడ్డలు మీ సన్నిధిలో వారు చేస్తూ వస్తున్న ప్రార్థనలు విని కృప చూపుతూ వారిని జతపరచడానికి ఈ దినమును ప్రత్యేకంగా మీరు ఏర్పాటు చేస్తారు. అందుని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ముందున్న సమయంలో బ్రతుకు దినములన్నీ కలిసి ఉండబోతూ ఉన్నారు. క్రీస్తు కేంద్రిత కుటుంబముగా వారు కట్టబడబోతూ ఉన్నారు. చేయబోయే ప్రమాణాలు, వారి యొక్క ఆలోచనలు మీ హస్తాలకు సమర్పించుకుంటూ నీ సన్నిధిలో ముందున్నటువంటి వివాహము ప్రమాణములన్నిటిలో మీ కృపా సహాయాన్ని కోరుకుంటూ
మా ప్రియరక్షకుడు తిరిగి రానైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చుట్టున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దయచేసి మీ ఇద్దరు లేచిందండి. కొంచెం సో నిలబడిన వీరిద్దరూ దేవుని సన్నిధిలో జతపరచబడడానికి వారు కూడి వచ్చి ఉన్నారు. మరి వారు ప్రార్థించినారు, ప్రభు సహాయం కోరుకున్నారు. ఇరుపక్షాల దైవ సేవకులు, సంఘాలు కూడా వారిని ప్రేరేపించి ప్రార్థించి దైవ సన్నిధిలో నడిపించడానికి ప్రభు వాడుకున్నాడు. ఈ సమయంలో దేవుడు వారి జీవితాలను కట్టనే ఉండగా ఆ సృష్టికర్త అయిన దేవుని వారిద్దరూ మొట్టమొదటిగా వ్యక్తిగత ఆరాధన వారు చేసిన తర్వాత ఈ వివాహ ప్రమాణాల్లోనికి మనం వెళ్తాం. ఓకే. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా తండ్రి, మరి రాజేశ్వరిని దేవా మీరు నా కొరకు దేవ తండ్రి మీ ప్రణాళికలో ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని నాకు భార్యగా మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా తండ్రి, మరి ఈ సమయాన్ని, ఈ దినాన్ని దేవా మీ ఏర్పాట్లో మీ చిత్త ప్రకారము మీ సన్నిధిలో మేము ఈ రీతిని వివాహం జరిగించుకోవడానికి మీరు చూపిన కృప కొరకై దేవా, మీ దీవెన కొరకై, మీ ఆశీర్వాదాన్ని బట్టి దేవా సమస్తము జరుగుతూ వచ్చిన ప్రతి మేలును బట్టి తండ్రి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ సన్నిధిలో ప్రభువా నేను గణపరుస్తూ ఉన్నాను, నీ నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాం. సమస్తము మీ వలనే జరిగినని, మీ వలనే సాధ్యపడినవని ప్రభువా నేను మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను. తండ్రి ప్రభువా మా బంధువులతోటి, స్నేహితులతోటి మీరు ఇచ్చిన సమాధానంను బట్టి వారు ప్రభువా ఈ వివాహానికి విచ్చేసి ప్రభువా తండ్రి ప్రభువా మరి మా సంతోషంలో వారు కూడా పొందడానికి దేవని మీరు ప్రభువా మీరు వారితో మాకు ఇచ్చిన సమాధానము, వారు ఇక్కడికి రాగలగటానికి మీరు చూపిన కృపను బట్టి నీ వాక్యాన్ని ప్రభువా మరి దైవజనులు అందిస్తూ ఉన్నప్పుడు వారు వినగలగటానికి మీరు సహాయం చేశారు. వందనాలు దేవా ప్రభువా. మరి దినము వివాహం చేసుకోబోతూ ఉండడంగా చేయబోయే ప్రమాణాల్లో మీరు మాకు తోడై ఉంటున్నందుకు దేవా మా జీవితాల్లో ప్రభువా సమస్తము కర్త దేవా తండ్రి ప్రభువా సమస్తము మీరే అయ్యుండి మమ్మల్ని నడిపించబోతూ ఉన్నందుకు కూడా దేవా మీ సన్నిధిని, మీ ప్రసన్నతను మాతో కూడా ఉంచి దేవా మీరు సహాయం చేస్తూ వస్తున్నందుకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు మీకు చెల్లించుకుంటూ యేసు నామమున ఈ చిన్న స్తుతి ఆరాధన మీ పాదముల చెంత సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, గొప్ప దేవ, నీకే మహిమ ఘనత చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినం ఇచ్చినట్టు బట్టి, ఈ శుభదినాన్ని బట్టి నీకే మహిమ ఘనత చెల్లించుకుంటున్నాను తండ్రి. నాకు ఇచ్చినటువంటి ఈ వరుణను బట్టి నీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ వేసే పరిశుద్ధ నామంలో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నాను తండ్రి. చాలా సంతోషం. ఈరోజు నూతన వధువరులుగా జతపరచబడదై ఉన్న యశ్వంత్ కుమార్ మరియు సహోదరి రాజేశ్వరి వారి జీవితాన్ని రక్షించి ఈరోజు కుటుంబంగా కట్టబోతు మరి ఎంతో సంతోషకరమైన విషయం. ఈ సమయంలో మనము వివాహంలోనికి ముందుకు వెళ్దాం. ఇక్కడున్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలో జతపరచబడుటకు కూడి వచ్చి ఉన్నారు. యశ్వంత్ కుమార్ మరియు రాజేశ్వరి క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ, ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరు అట్లు జతపరచబడకూడదని తగిన హేతు ఏదైనా, న్యాయసమ్మతమైన హేతు ఏదైనా ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపాలి, లేదా ఇప్పటికీ మౌనంగా ఉండాలి. క్రైస్తవ వివాహం ఇది బహిరంగంగా జరుగుతూ ఉన్నటువంటి ఇది దాపరికం లేని కార్యక్రమం. ఈ సమయంలో ప్రభును విశ్వసించి ప్రభు కొరకు ఇద్దరు బిడ్డలు ముందుకు వచ్చి ఈరోజు ఈ వివాహంలో జతపరచబడబోతూ ఉన్నారు. తగిన హేతువు, న్యాయసమ్మతమైన తగిన హేతువు ఈ వివాహం జరగకూడదని ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపాలి. మీ యొక్క మౌనాన్ని పూర్తి అంగీకారంగా భావిస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఈ సందర్భంలో మీ ఇద్దరు యశ్వంత్ కుమార్, రాజేశ్వరి దయచేసి నా మాటలు మీరు శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. దేవుని మాట ప్రకారము కాక మరొక విధంగా జతపరచబడి వారందరూ దేవుని వారి వివాహము యథావిధిగా ఉండదనియో మీరు బాగుగా రూఢిపరచుకోవలను.
కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శన దినమందు మీ ఇద్దరును ఉత్తరమియ్యవలెను. గనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనాను ఆటంకం ఉన్న ఎడల బహిరంగంగా, మరొకసారి ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, దానిని ఇప్పుడు ఒప్పుకొన వల్ల నేను మీకు మనవి చేస్తున్నాను. సో యశ్వంత్ కుమార్ రాజేశ్వరిని వివాహం చేసుకోవడానికి నీకు పూర్తి సమ్మతమేనా? సమ్మతమే. ఓకే, నీవు తీసుకోమా. రాజేశ్వరి యశ్వంత్ కుమార్ను వివాహం చేసుకోవడానికి నీకు పూర్తి అంగీకారమేనా? అంగీకారమే. ఓకే, ఈ సమయంలో నిలబడండి. ఈ సమయంలో పెళ్లి కూతురు యొక్క వేలును అన్వేల్ చేయాలని, ఆ మేలి ముసుగును తొలగించాలని ఈ సమయంలో నేను యశ్వంతును కోరుతున్నాను. మనమందరం చప్పట్లతో మన అభినందనలు తెలుపుతాం. మళ్ళీ మీరు యథావిధిగా ఈ వైపు తిరగండి. యశ్వంత్, ఈ మాట వినిన తర్వాత నువ్వు చెప్పాలి. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ స్త్రీని అనగా రాజేశ్వరిని నీ భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులు నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవై ఉందువా? ఈమెకే భర్తనయ్యుందును. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ పురుషుని అనగా యశ్వంత్ కుమార్ను నీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులు నొల్లక మీరు వారు వచ్చినట్లయితే అమ్మాయిని అబ్బాయికి ఓకే. చూడండి అయ్యగారు, మీరు కొంచెం దగ్గర స్మైల్. యశ్వంత్ కుమార్ రాజేశ్వరిని చూస్తూ ఈ ప్రమాణం చెప్పాలి. ఓకేనా? యశ్వంత్ కుమార్ అను నేను. యశ్వంత్ కుమార్ అను నేను. నువ్వు నన్ను చూస్తున్నా. ఓకేనా? ఓకేనా? యశ్వంత్ కుమార్ అను నేను. యశ్వంత్ కుమార్ అను నేను. రాజేశ్వరి అను నేను. రాజేశ్వరి అను నేను. ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి
నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఈలాగు జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. అమ్మాయికి అమ్మ మీరు కూడా యశ్వంత్ కుమార్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తగా చేసుకొనుచున్నాను. ఈలాగు జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఓకే, దేవుడు మీ ప్రమాణములను విని ఉన్నాడు. వాటికి మేము సాక్షులం. చేతులు వదిలి పెట్టండి. దానికి గుర్తుగా ఈ సమయంలో వారు ఉంగరము ధరింప చేయబోతూ ఉన్నారు. సో ఈ సమయంలో యశ్వంత్ కుమార్ మరి తనకు కాబోయే భార్య రాజేశ్వరికి తను చేసిన ప్రమాణములకు గుర్తుగా ఉంగరమును ధరింప చేయబోతూ ఉన్నాడు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింప చేయుచున్నాను. మరియు నా శరీరంతో నిన్ను ఘనపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. ఓకే, నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింప చేయుచున్నాను. మరియు నా శరీరముకు నిన్ను ఘనపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. ఓకే, దైవజనుల ఎదుటను బయలుపరిచి ప్రమాణములు చేయటం వల్లను చేతులు కలపటం వల్లను ఉంగరములు మార్చుకోవటం వల్ల దానిని తెలిపినారు. గనుక ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన మ్యారేజ్ లైసెన్స్ అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరట వీరిద్దరిని భార్యాభర్తలుగా ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదు, కడకు వీరిద్దరూ ఎన్నటికీ ఎడబాయకూడదని ప్రభు పేరట ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. సో దేవుడు వీరిని దీవించినట్లుగా వీరి కొరకు ప్రార్థన చేద్దాం. మీరు ఆ వైపు తిరిగి ఇద్దరు మోకాళ్ళ మీద ఉంటే ముందుకు వస్తే నూతన వధూవరులుగా యశ్వంత్ కుమార్ రాజేశ్వరి వారిని ప్రభు హస్తాల్లో పెడుతూ
ఈ నూతన కుటుంబం దేవుని మహిమార్థమై బ్రతుకు దినములన్నీ దీవెనకరంగా ప్రభు యొక్క సంరక్షణలో చిత్తంలో ఉండినట్లుగా దీని కొరకు ప్రార్థిస్తాం. సో దైవ సేవకులందరూ దయచేసి వేదిక మీదకి రావాలని నేను కోరుతున్నాను. పాస్టర్ రండి, దయచేసి రండి. దేవ ప్రవీణయ్య గారు, సంపత్ రవి. సో ప్రార్థన చేసుకొని మరి వీరు దేవుని యొక్క వాక్యానుసారంగాను ప్రమాణానికి అనుగుణంగాను వారి జీవితాలు ప్రభుకి మహిమకరంగా జీవించేటట్టుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో మా ప్రభా వీరిని బలపరిచి భద్రపరిచి మా తండ్రి మీరు ఏర్పాటు చేసిన ఈ ఏర్పాటును బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. దేవా ఇక తండ్రి వారు దేవా ఈ జీవితము వారి వివాహ జీవితము మిమ్మల్ని మహిమపరచడానికి దేవా అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందికి దీవెనకరంగా మా ప్రభా ఈ కుటుంబాన్ని మీరు వాడుకోబోతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా మీకు నిండు కృతజ్ఞతలు, జరిగించిన మీ విషయాలన్నిటి బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరే సహాయం చేసి నడిపించి బలపరచండి దేవా. మా ప్రభా మా దేవా మిమ్మల్ని మాత్రమే మహింపరచడానికి ఈ వాక్యానుసారమైనటువంటి కుటుంబంగా క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీగా మా ప్రభా అనేక మందికి చక్కటి మోడల్ చూపించడానికి మీ కృపలో ఏర్పాట్లో మీ భద్రపరిచి నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువు మా రక్షకుడు త్వరలో రానేటువంటి యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అత్యంతమైన కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరుకున్న పరిశుద్ధులందరికీ నూతనంగా జతపరచబడినటువంటి దంపతులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండును గాక, ఆమేన్. యేసుని ద్వారకను దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై సుఖించుటకై ఈ కవని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము
మనసంతా ఆనందమై మది దేవుని ఆలయమై మనసంతా ఆనందమై మది దేవుని ఆలయమై మనసారగా స్తుతించగా ఆ దేవదేవుని సన్నిధిలో వందన సమర్పణ తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ముందుగా సంబంధం కుదిర్చి పెళ్లి చేసి ఆశీర్వదించిన పాస్టర్లకి పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ పెళ్లి పనులు హెల్ప్ చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. నేను ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చినందుకు సంతోషంగా ఉంది. అందరూ భోంచేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. వధూవరులు ఇద్దరు కూడా పెళ్లి వస్త్రాలు మార్చుకొని మరలా మనకి ఫోటోలు దిగడానికి మళ్ళీ వస్తారు. తర్వాత మీరందరూ కూడా వారిని గ్రీట్ చేయొచ్చు, మీ విషెస్ తెలియజేయచ్చు, ఫోటోలు దిగొచ్చు. భోజనాలు మీ కొరకు సిద్ధపరచబడ్డాయి. భోజనం చేసి తర్వాత వచ్చి మీరందరూ కూడా మీ గ్రీటింగ్స్ వీరికి తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే రానున్న కాలము కలత నివ్వదు రాను
ప్రియమైన హృదయమే యేసేర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని
బొత్తిగా సిద్ధపడన్ దిత్తుము నీ ప్రియ బిడ్డలుగా. వాసిగా నీ దాసులము చేసిన ఈ మురళేసికొని మా సకలేశ్వర నీ సుతుడో యేసుని పేరిట బ్రోమా మీర్. వాసిగా నీ దాసులము చేసిన ఈ మురళేసికొని మా సకలేశ్వర నీ సుతుడో